హీరోల కోసం కథలు చేస్తున్న ఈ రోజుల్లో ఒక కథనే హీరోగా చూయించిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇటీవల కాలంలో వచ్చింది నరుడి బ్రతుకు నటన. ఆ చిత్రానికి నిర్మాతగా ఉన్న సుకుమార్ బోరెడ్డి గారు మన అమెరికాలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. సుకుమార్ బోరెడ్డి గారు ఈరోజు మనతో పాటు మన పిలుపు స్టూడియోలో ఉన్నారు. సుకుమార్ గారు నమస్తే అండి. సో చెప్పండి సార్, అంటే మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనిపించింది? సో యాక్చువల్గా నేను ఇంతకు ముందు చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను. సో అంటే తర్వాత ఇక్కడ యూఎస్కి రావడం, ఈ ఐటీ గ్యాప్ తర్వాత సో జస్ట్ లైక్ అందరిలాగా నాకు కూడా పాండమిక్ టైంలో కొంచెం కంప్లీట్గా ఇంట్లో ఉండడం కదా. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్లు బయట పెట్టినట్లే ఇన్స్టాగ్రామ్లో నేను మళ్ళీ నా పాత స్క్రిప్ట్ తీసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నేను యాక్చువల్గా పాండమిక్ ముందు నేను ఒక స్క్రిప్ట్ జగపతి బాబు గారికి చెప్పాను. ఒక రోడ్ మూవీ, న్యూయార్క్ టు కాలిఫోర్నియా, ఫాదర్ డాటర్. సో ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నాకు సో బేసిక్గా ఇలాంటి రోడ్ మూవీస్లో ఏమవుతుందంటే కొన్ని మూమెంట్స్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక కొన్ని సినిమాలు చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో గమ్యం. సో ప్రేమ కోసం పోతుంటాడు, మధ్యలో వాడికి గాలి సీన్ తగులుతాడు. సో ఒక చావు చూస్తాడు, ఒక పుట్టుకు చూస్తాడు, ఒక నక్సలిజం ప్రాబ్లం చూస్తాడు. సో ఇలాంటి కొన్ని మూమెంట్స్ కావాలి నాకు. సో నాకు ఇక్కడ రాస్తుంటే నాకు మూమెంట్స్ దొరుకుతున్నాయి, కానీ మనం ఎండ్ ఆఫ్ ద డే తెలుగులో సినిమా చేస్తున్నాం, ఇవి ఇండియన్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వట్లేదు. సో ఆ టైంలో కజిన్ సింధు అని తను ఇండియాలో ఉంటుంది. తను ఈ స్టోరీ విని నా స్టోరీ నాకు బాగుంది అంటే అప్పుడు సేమ్ సిమిలర్ లైన్స్లో ఉంది, ఇది కూడా ఒక ట్రావెలింగ్ మూవీ. సో నాకు ఆ మూమెంట్స్ బాగా అనిపించినాయి కరెక్ట్గా, ఇవి కదా నేను వెతుకుతున్నాను. సో నాకు కొంచెం పక్కన పెట్టి ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఇది చేశాను. అంటే బేసిక్గా స్టోరీ నచ్చి అప్పటికప్పుడు. మీరు మూవీ ప్రొడ్యూస్ చేసే ముందు అనుకున్నారా ఇంత భారీ ఎత్తున ఈ మూవీ హిట్ అవుతుంది అనేసి మీరు ఊహించారా? లేదు, యాక్చువల్గా డైరెక్టర్ ఏం చేశారంటే ఫస్ట్ తను స్టోరీ చెప్పే ముందే ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాడు, చిన్న షార్ట్ వీడియో ఒకటి తీసుకొచ్చాడు. అది చూసినప్పుడే ఓకే ఇది తన అవుట్పుట్ ఎలా ఉండబోతుందో మనకి ముందే తెలిసిపోయింది. సో ఇలా వస్తే చాలు, అంటే ఇప్పుడు ఏదైతే చేశామో ఆ రేంజ్లో వస్తే చాలు, ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతాయి అని అయితే మనం అనుకున్నాం. సో ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ సుకుమార్ గారు, నేను మూవీ చూశాను. అంటే ఈ మూవీలో ఒక యాక్టర్ అవ్వాలంటే యాక్టర్స్ నిజ జీవితంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టర్స్ ఫేస్ చేసే స్ట్రగుల్స్ ని చూపిద్దాం అనేసి రిషికేశ్వర్ గారు అనుకున్నారు. సో ఆ మూవీ అదే లైన్ లో నడిచింది అని మీరు అనుకుంటున్నారా? సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఇందాక సేమ్ గమ్యం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అక్కడ ప్రేమ కోసం ట్రావెల్ చేస్తాడు, ఇక్కడ వాడు ఒక యాక్టర్ అవ్వాలనుకోనంటే అక్కడ ఇక్కడ ఒకటే బేసిక్ పాయింట్ ఏంటంటే, ఈ స్లైస్ ఆఫ్ లైఫ్ జానరాలో ఉన్నది మనిషిని వాడు ఎత్తుక్కుంటూ బయలుదేరుతాడు ఎక్కడో దగ్గరికి. సో ఆ జర్నీలో వాడు నేర్చుకున్నది ఏంటి, చివరికి వాడు మనిషి అంటే ఎలాంటి వాడు అయ్యాడు, ఈ ప్రాసెస్. సో బ్యాక్గ్రౌండ్లో వాడు సినిమా యాక్టర్ అవ్వాలనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వాలనుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే మనల్ని మనం ఎత్తుక్కుంటూ పోవడమే ట్రావెలింగ్ మూవీస్ బేసిక్ స్లైస్ ఆఫ్ లైఫ్ జానర్, ఈవెన్ హాలీవుడ్ ఎక్కడైనా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుకుంటారు, మేము ఈ సినిమా బ్యాక్డ్రాప్ వాడుకున్నాం. సో మీరు ఈ కథ నచ్చి మూవీని ప్రొడ్యూస్ చేయాలనుకున్నారా, లేకపోతే ఆల్రెడీ మీ ఇన్పుట్స్ కూడా ఈ కథలో ఏమన్నా ఉండి ఉంటాయి అనుకోవచ్చా? పెద్దగా ఏం లేవండి, అంత డైరెక్టర్. ఓకే, మీకు డైరెక్టర్ కి ఉన్న అసోసియేషన్ గురించి అని చెప్తారు? సో యాక్చువల్గా ఇందాక నేను చెప్పాను, నేను చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, కొన్ని సినిమాలకి రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో నాకు నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు అనమాట. సో ఎంతవరకు అంటే తను ఒకటి అనుకున్నాడు, తను చేయాలనుకుంటున్నాడు, తను చేయగలడు అని ప్రొడ్యూసర్స్ నమ్మిన తర్వాత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు కదా. ఇంకా అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి. సో ఎవరెవరికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు సలహాలు ఇస్తారు, కానీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎప్పుడు టీమ్ వర్కే. సో బట్ డైరెక్టర్ ఎప్పుడు కూడా క్యారెక్టర్. సో ఈ మూవీలో లీడ్ రోల్ చేసిన శివ గారు ఈ తనకిచ్చిన పాత్రకి న్యాయం చేశారని మీరు అనుకున్నారు? శివ ఒక్కడే కాదు, ఈ సినిమాలో చేసిన అందరు కూడా ఖచ్చితంగా అంటే యాక్టర్స్ అంటే ఈ ఓటీటీలో వచ్చినప్పటి నుంచి కొన్ని వందల మంది రివ్యూలు రాశారు సోషల్ మీడియాలో. అందరు కూడా యాక్టర్స్ విషయంలో అసలు అబ్సల్యూట్లీ అసలు 100% 100 అవుట్ ఆఫ్ 100 ప్రతి ఒక్కళ్ళు. అదే ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటాడు శివ కూడా. శివ ఈ సినిమా అనుకున్న తర్వాత ఇంకా
రెడీ టు స్టార్ట్ అన్న తర్వాత మనోడు పెద్ద యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక 15 days కోమాలో ఉన్నాడు. మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ బయలుదేరి చేసాడు. మనోడు కొంచెం బాగా డెడికేటెడ్గా చేశాడు. అంటే శివ చేయగలడా చేయలేడా అనేది అసలు పెద్ద సమస్య కాదు, ఎందుకంటే అతను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్. ప్లస్ మామూలుగా మనం కొంతమంది యాక్టర్స్ కూడా ఏదైనా పైలట్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్లు తీసుకెళ్లేటప్పుడు పెద్ద స్టార్ల దగ్గర తనతోనే చేయించుకొని తీసుకెళ్తారు. సో ఈజ్ ఆల్రెడీ గుడ్ యాక్టర్. ఇటీవల కాలంలో మనము చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ఏది చూసుకున్నా సరే చాలా మటుకు అవార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు మన సినిమాకు కూడా 70 పైగా అవార్డ్స్ వచ్చాయి. నేను విన్నది ఏంటంటే జైపూర్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో దీనికి సెలెక్ట్ కూడా చేశారు మూవీని. ఇంత మంచిగా ఆదరింపబడుతున్న మూవీకి అంటే అనుకున్న తరహాలో మీకు రివార్డ్స్ కూడా వస్తున్నాయని మీరు అనుకుంటారు? సో మేము ఈ మూవీ చేసేటప్పుడే మాకు కొన్ని క్లారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా మూవీ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఏ సినిమాని కూడా 100% ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలరు. కొన్ని సినిమాలకు 90%, కొన్ని సినిమాలకు 80%. సో మా సినిమాకి టార్గెట్ ఆడియన్స్ పర్సెంటేజ్ తక్కువ. సో అందుకే మా బడ్జెట్లు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు 100 కోట్లు 500 కోట్లు అంటే వాళ్ళకి 100% ఆడియన్స్ ఖచ్చితంగా వాళ్ళకి దాన్ని నచ్చితేనే వాళ్ళు రిటర్న్స్ ఉంటాయి. సో మా సినిమాకి అనేది మా చిన్న బడ్జెట్ సినిమా, మా టార్గెట్ ఆడియన్స్ తెలుసు. సో మాకు ఓకే ఒక 40-50% టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు అనుకున్నాం. వాళ్ళకి నచ్చితే చాలు మా సినిమా. మిగతా 50% సినిమా వాళ్ళకి నచ్చుతుందో నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది ఈదరా ఇది నిద్రపోయాడు నేను నాకు బోరు కొట్టింది అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను అనుకున్న ఆడియన్స్కి నచ్చిందా లేదా అంటే ఆ 50% ఆడియన్స్కి 100% నచ్చింది. ఓకే. సో ఇందులో ఇందాక మిమ్మల్ని అడిగినట్టు, సో స్టార్టింగ్ మూవీ 15 minutes వచ్చేసి ఒక యాక్టర్ ఇప్పుడు నిజ జీవితంలో ఇండస్ట్రీలో తను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆ 15th minute తర్వాత యాక్టర్ కొచ్చిన్కి వెళ్ళిపోతారు. కొచ్చిన్కి వెళ్ళిన తర్వాత ఇంకా కూడా ఆ యాక్టర్ ఒక స్ట్రగుల్ చూపించుంటే బాగుండేదని చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు. సో అంటే మీ పర్స్పెక్టివ్ ఏంటి? యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు కూడా మూవీ చూస్తున్నారు కాబట్టి మీరే అనుకుంటున్నారు. సో అంటే ఇక్కడ నాకు యాక్చువల్గా వీడికి టూ మెనీ స్ట్రగుల్స్ ఏమి ఉండవు. వీడు యాక్చువల్గా రిచ్ కిడ్. సో ఎంత రిచ్ కిడ్ అయినా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కొడుకులైనా కూడా ఫస్ట్ సినిమాలు వస్తాయేమో కానీ తర్వాత కంటిన్యూ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే కదా. సో వీడికి 2-3 రిజెక్షన్స్ తర్వాత రియలైజ్ అవుతాడు. వీడి ఫ్రెండ్ చెప్పడం, నాన్న చెప్పడం తర్వాత మీరు అందులో డైలాగ్ చూస్తే నీకు ఆకలి తెలియదు, బాధ తెలియదు, ఇవన్నీ తెలియకుండా అసలు అంటే ఇప్పుడు నీకు ఆకలి తెలియకపోతే అసలు ఎలా ఎమోట్ చేయగలవు, ఎలా చూపెట్టగలవు 10 మందికి. ఆ విధంగా వీడి ఫ్రెండ్స్ వీళ్ళంతా చెప్పిన తర్వాత వాడి ఫ్రెండ్ ఏం చెప్పాడంటే వీడికి నువ్వు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూడు ఫస్ట్. అదే ఇందాక మనం అనుకున్నట్టు నిన్ను నువ్వు తెలుసుకో, ప్రపంచాన్ని చూడు, అక్కడ నీకు ఆ జీవితాన్ని చూస్తే నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నప్పుడు ఇలా బయలుదేరితే వీడికి అప్పుడు వాడు ఇక్కడ కేరళకి వెళ్ళాలా లేకపోతే కర్ణాటకకి వెళ్ళాలా లేకపోతే తెలియదు, వాడు ట్రావెల్ వెళ్ళిపోతున్నాడు. సో మేము స్క్రిప్ట్లు అనుకున్నప్పుడు బేసిక్గా కేరళనో ఇంకోటి ఎందుకు అనుకున్నామంటే మనం ఒక దగ్గరికి వెళ్ళాము అంటే ఇప్పుడు కేరళలో వాడు ఒక చిన్న ఐలాండ్కి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న పల్లెటూరు, అది ఐలాండ్. అక్కడ చేపలు పట్టుకోవడం అనే ఒక జస్ట్ అదొక్కటే అక్కడ జనాలు చేసుకునే వృత్తి. సో అలాంటి ప్లేస్కి వీడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగో ఇంగ్లీష్ రాదు, చిన్న పల్లెటూరు అంటే కేరళలో అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు కదా అని 2-3 అడిగారు నేను. బట్ ఆ సినిమాలో పర్టికులర్గా చెప్పాము ఒక చిన్న ఐలాండ్, చేపలు పట్టుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు దాహం వేసింది అనుకోండి, మీ భాష నాకు, నా భాష నీకు రాకపోతే ఏమంటారు, వాటర్ కావాలి, ఏదో సైకిల్ చేస్తాను. సో ఇట్స్ నథింగ్ బట్ యాక్టింగ్. సో వీడికి అంతకంటే బెస్ట్ అవకాశం ఏముంటుంది యాక్టింగ్ నేర్చుకోవడానికి అంటే వీడు ప్రతిదీ యాక్ట్ చేసే చూపెట్టాలి. సో అది బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ లో మా ఐడియా. ఓకే ఓకే. మీది మూవీలో ఒక ట్యాగ్ లైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, టు బి ఎ గుడ్ యాక్టర్ వీ హావ్ టు బి ఎ గుడ్ హ్యూమన్ ఫస్ట్ అని. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఆ ట్యాగ్ లైన్ మూవీ కనెక్ట్ కూడా అయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ అంతా అయిపోతున్న టైంకి ఆయన హ్యూమరస్ క్యారెక్టర్ తో పాటు ఆయన ఓన్ పర్సనాలిటీ కూడా చూపెడతాడు అనమాట. ఆయన మంచితనం ఈ మూవీలో చూపెడతారు. సో ఆ ట్యాగ్ లైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. మీరు చూస్తే లాస్ట్ లో వాడు కొంచెం వాయిస్ ఓవర్ లో కూడా చెప్తాడు కదా, నేను అంటే ఎవరి నుంచి ఏం నేర్చుకున్నాను, ఎలా అయ్యాను. బట్ స్టిల్ ఒక మాట కూడా చెప్తాడు, నాకు స్టిల్ ఇంకా నాకు స్వార్థం ఉంది, నలుగురికి మంచి చేసి పేరు తెచ్చుకోవాలనే స్వార్థం ఉంది. సో సుకుమార్ గారు, మనం ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా మటుకు మన తెలుగు ప్రేక్షకులు
తమిళ సినిమాలు తెచ్చుకోవాలి చూస్తుంటారు, మలయాళం సినిమా, కన్నడ సినిమాలు ఇవన్నీ చూస్తున్నారు. కానీ నాకు ఎందుకో ఈ మూవీ చూసిన తర్వాత అనిపించింది మలయాళం వాళ్ళు కూడా మన తెలుగు సినిమాలని చూడ్డానికి మీ మూవీ ఐ థింక్ ప్రాబ్లీ దిస్ ఈస్ గోనా బి ఎ డెబ్యూ మూవీ అని అనిపించింది. యాక్చువల్ గా రిలీజ్ అప్పుడు కూడా చాలా మంది, ఎందుకంటే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేశారు కేరళ నుంచి, ఇక్కడ మేము రిలీజ్ చేస్తాం అంటే తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తాం. యాక్చువల్ గా అంటే ఇప్పుడు సినిమా గ్లోబల్ అయిపోయింది కదా. ఇప్పుడు మన ప్రేమలో వచ్చింది, అది మొత్తం హైదరాబాద్ లోనే షూట్ చేశారు మలయాళం సినిమా. సో మనం అక్కడికి వెళ్ళి తీసాం. సో చాలా మంది మలయాళం ఇండస్ట్రీ నుంచి, అంటే మలయాళం తమిళ్ కూడా, ఇప్పుడు మన గ్లిమ్స్ విజయ్ సేతుపతి గారు రిలీజ్ చేశారు, మంజు వారియర్ మలయాళం ఆర్టిస్ట్, వినీత్ శ్రీనివాసన్, వీళ్ళంతా మూవీ ట్రైలర్ అని చూసి వాళ్ళు ఇన్స్టాలో షేర్ చేయడం ఇవన్నీ చూసి మనకి మలయాళం డిస్ట్రిబ్యూటర్స్ కూడా కాల్ చేశారు అక్కడ తెలుగులో రిలీజ్ చేస్తామని. ఆ టైంలో మాకు కుదరలేదు రిలీజ్ టైం హడావిడిలో. బట్ మలయాళం ఇప్పుడు తెలుగు వాళ్ళు ఏంటంటే బేసిక్గా మేము మలయాళంలో కూడా డబ్బింగ్ చేయలేదు. ఇప్పుడు కన్నడ తమిళ్లో డబ్బింగ్ అయిపోయింది, 2 days బ్యాక్ సెన్సార్ అయింది. మోస్ట్ ప్రాబ్లీ 10 days లో అది కూడా ఓటీటీలో వస్తుంది. బట్ మలయాళం ఆడియన్స్ ఏంటంటే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయినా చూస్తారు, అది కూడా నేటివ్ లాంగ్వేజ్ అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూస్తారు. యాక్చువల్గా మాకు ఇప్పుడు ఓటీటీ వాళ్ళ రిపోర్ట్ లో చాలా మంది మలయాళం ఆర్టిస్టులు, మలయాళం ఆడియన్స్ సినిమా చూస్తున్నారు, సోషల్ మీడియాలో అక్కడ బాగా షేర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక కిక్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ప్రేమల సినిమా చూసేటప్పుడు హైదరాబాద్, తెలుగు, చార్మినార్, హైటెక్ సిటీ ఎలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకి మొత్తం వాళ్ళ నేటివ్ అంతా కనిపిస్తుంది. అండ్ మూవీ కూడా చూస్తే మనకు లాస్ట్ ఒక 45 minutes మలయాళం లాంగ్వేజ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి చాలా సినిమాలు మీరు చూసారంటే ఫస్ట్ వేసేస్తారు కొన్నిట్లో, ఏంటి ఈ స్టోరీ ముంబైలో జరుగుతుంది కానీ తెలుగులో మాట్లాడుతున్నారు పాత్రలు, బికాస్ అదైతే మీకు అర్థమవుతుంది అన్నట్టుగా. సో ఈ సినిమా కేరళలోనే జరుగుద్ది కానీ అంత మలయాళం నేను మాట్లాడరు కదా, వీడు తెలుగు వాడే కదా, అక్కడికి వెళ్ళి వీళ్ళందరితో కొన్ని డైలాగులు ఉన్నాయి. అంటే ఒక 10-15% మలయాళం డైలాగ్స్ ఉన్నాయి. అవేంటంటే మళ్ళీ ఇంకొకటి చేస్తారు. అన్ని సినిమాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు మలయాళంలో మాట్లాడుతుంటే వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తారు తెలుగులో. చాలా వియర్డ్ గా ఉంటుంది యాక్చువల్గా. సో ఇవాళ రేపు ఏంటంటే 2020 పాండమిక్ తర్వాత మన వాళ్ళు యావరేజ్ మీద ఒక్కొక్కళ్ళు ఒక 20 మలయాళం సినిమాలు చూసేసి ఉంటారు, కొంతమంది 100 చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే పెద్ద లాంగ్వేజ్ పెద్ద ఇష్యూ కాదని మాకు అనిపించింది, ఎందుకంటే స్టోరీ అర్థమైపోతుంది కదా. అంటే థియేటర్లో అయితే తెలుగులో కింద సబ్ టైటిల్స్ వేసాం కానీ ఎనీవే ఓటీటీలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి, అర్థం కాకపోతే అసలు ప్రాబ్లం లేదు. కానీ ఫ్రెష్గా ఉంటుంది. కొన్ని డైలాగులే కదా ఎలాగో అర్థమవుతాయి, మీరు ఎవరు చూసినా డైలాగులు అర్థమవుతాయి. సో అది కొంచెం ఒరిజినల్ గా ఉంటుంది అని అనిపించింది. చాలా మంది దాన్ని అప్రిషియేట్ చేశారు యాక్చువల్గా. అండ్ ఇంకోటి సుకుమార్ గారు, అంటే ఈ మూవీ అంతా చూసిన తర్వాత ఒక లీడ్ యాక్ట్రెస్ అంటూ ఎవరు లేరు ఈ మూవీలో అని అనిపించింది. అంటే కథ ప్రకారం అవసరం లేదు అని అనుకున్నారా, లేకపోతే ఎందుకు ఈ మూవీ ఇలా తీస్తేనే బాగుంటుంది మీరు అనుకున్నారు? ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదండి, ఓన్లీ యాక్టర్సే ఉన్నారు. అంటే సత్య, బి సల్మాన్, లేఖ, ఇవే 3 మెయిన్ క్యారెక్టర్స్. ఇంకా చాలా ఉంటాయి బట్ ఈ 3 మెయిన్ క్యారెక్టర్స్ కదా. సో ఇట్స్ సత్య జర్నీ, ఇందులో సల్మాన్ పరిచయం. సో వీళ్ళిద్దరు ట్రావెల్. సో వీళ్ళిద్దరికి మన నైబర్ లేఖ. సో లేఖతో వీళ్ళ ట్రావెల్ మళ్ళీ. సో లేఖ వీళ్ళ ట్రావెల్ జాయిన్ అవుతుంది, మళ్ళీ ఎండ్ అయిపోతుంది అంతే. సో తన క్యారెక్టర్ అంటే ఆ మూవీలో అంత అంటే లేఖ అనే క్యారెక్టర్ అంతవరకే ఉంది ఆ సినిమాలో. సో హీరోయిన్ కాదు, లేకపోతే అంటే మధ్యలో ఇప్పుడు మనం లీడ్ యాక్టర్ అనుకుంటున్న సత్య గారు లేఖ గారితో ఒక ఐ థింక్ జస్ట్ ఒక డ్యూయట్ లాంటిది ఏదో ఒక సీన్ కూడా వచ్చింది అనమాట. సో అక్కడ అనిపించింది అంటే జస్ట్ తన పాత్ర అక్కడ వరకే ఇంకా ఉంటే బాగుండేది కదా అనేసి. యాక్చువల్ గా అది కొంచెం బాగా అందరికి నచ్చింది. అంటే అది కొంచెం ఒక తెలియని ఇన్నోసెన్స్ లోంచి వాడు అమ్మాయిని ఇష్టపడ్డం అది. బట్ ఇంకా అంటే ఇంకా అంతకంటే ప్రొలాంగ్ చేస్తే దాని అది జానర్ మారిపోతుంది సినిమా. డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూ కూడా వింటుంటే అంటే ఏం చెప్పారంటే చాలా మటుకు సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది ఇందులో. యాక్చువల్లీ ఆయన ఇంకా కూడా లెంత్ ఆఫ్ ది మూవీ ఇంకా ఉండింది, బట్ అది కంప్రెస్ చేయాలి కాబట్టి ఇలా కట్ చేస్తామని అన్నారు. సో యాక్చువల్గా బేసిక్గా ఏ సినిమాకైనా మనం కొన్ని సినిమాలు 6 hours చేసి 3 hours కట్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే డైరెక్టర్కి రాసుకున్నదంతా చేయాలని ఉంటుంది ఏ డైరెక్టర్కైనా, ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా.
ప్లస్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు షూట్ చేసేటప్పుడు కూడా చాలా కష్టపడతాం. ఆ రోజు మనకి లొకేషన్ లేక, లేకపోతే లైటింగ్ లేక, ఇంత చేసిన తర్వాత తీసేయాలంటే చాలా బాధగా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని విషయాల్లో చాలా కర్కశంగా ఉండాలి ఎడిటర్ అనేవాడు. అంటే ఇంత కష్టపడ్డం, అంత కష్టపడ్డం, చాలా బాగుంది ఇది అంటే అవసరం లేదు అంతే. అవసరం లేదు. అవసరం లేకపోతే కట్ చేసి పక్కన పడేసేయాలి. లేకపోతే రేపు రివ్యూలో చదువుకోవచ్చు వస్తుంది, ఎడిటింగ్ షుడ్ హ్యావ్ బీన్ క్రిస్పీ అంటే. దాన్ని చదివి మళ్ళీ ఆడియన్స్ కూడా బయటకు వచ్చి ఎడిటింగ్ షుడ్ హ్యావ్ బీన్ క్రిస్పీ మ్యాన్ అంటాడు. సో ఇంకో చిన్న సిలీ క్వశ్చన్ సుకుమార్ గారు. సో ఈ కథ విన్న తర్వాత నరుడి బ్రతుకు నటన అనే టైటిల్ పెట్టాలనిపించింది, లేకపోతే ఆల్రెడీ మీరు టైటిల్ ఒకటి అనుకోలి దాని బేసిస్ మీద కథను ముందుకు నడిపించారా? ఈ కథ అనుకున్నప్పుడు మా దగ్గర అసలు ఏ టైటిల్ లేదంటే, ఫస్ట్ స్క్రిప్ట్ లో వాడు కమల్ హాసన్ వీరాభిమాని. సో కమల్ అంటే లేదు తర్వాత. సో ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి రేపు ఓటీటీలో వచ్చిన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ అంతా వస్తుంది కాబట్టి నట సామ్రాట్ అనేది డైరెక్టర్ మొదటి నుంచి అనుకున్నది. కానీ కొంతమంది అంటే ఇది మన సినిమా నట సామ్రాట్ అంటే కొంచెం హెవీగా అనిపించింది. సో కొంచెం స్వచ్ఛమైన తెలుగు టైటిల్ పెడదాము అని నరుడి బ్రతుకున్నట్లా నేను ముందు అనుకున్నాను. కాకపోతే ఈ టైటిల్ ఆల్రెడీ డీజే టిల్లు సినిమాకి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇది. ఓకే, సో వాళ్ళు రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. సో నాకు కుదరలేదు. తర్వాత వాళ్ళు డీజే టిల్ అని పెట్టుకున్న తర్వాత ఈ టైటిల్ అవైలబుల్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో వాడు కమల్ హాసన్ ఫ్యాన్. సో ఈ నరుడు బ్రతుకున్నట్ల అనేది సాగర్ సంగమం సినిమాలో పాట కమల్ హాసన్ ఉన్నారు, వేటూరి గారు ఉన్నారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, ఇళయరాజా గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు ఈ టైటిల్ కనుక. అంత పెద్ద చరిత్ర. ప్లస్ వాడు మీకు ఇందాక చెప్పినట్టు ఇట్ సపోర్ట్ యాక్టర్ జర్నీ కదా వాళ్ళు. సో నటన ఉంది, సో లైఫ్ గురించి ఉంది కాబట్టి బ్రతుకుంది. సో సుకుమార్ ఇంకా చూసుకుంటే అంటే ఇప్పుడు మూవీ గురించి పక్కన పెడితే ఇప్పుడు మీ గురించి అసలు అంటే ప్రేక్షకులకు మీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే, హౌ అమెరికాలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మీరు సెటిల్ అయ్యి ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉంది, అసలు ప్రొడ్యూసింగ్ పట్ల కానీ, అండ్ మీరు ఇందాక కూడా చెప్పారు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా సినిమాలకు పనిచేశారు, ఆ ఇంట్రెస్ట్ ఎలా ఏర్పరుచుకున్నారు? నేను ఇక్కడికి రాకముందే నేను కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఇండియాలో ఉన్నప్పుడే. తర్వాత అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ కొన్ని ఇయర్స్ అలా గడిచిపోతూ వచ్చినాయి. సరే, సో మనకి ఆల్రెడీ అక్కడ వర్క్ చేసాము, రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసాము, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాము. సో అది అలా ఉంటుంది కదా. సో అట్లా రైటింగ్లో ఉన్నప్పుడే ఇది వచ్చింది. కానీ పర్టికులర్గా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు అన్న ఆలోచన ఎక్కడా లేదు. మంచి ఐడియా, మంచి థాట్, చిన్న సినిమా చేద్దామని చేసాము. సో ప్రొడక్షన్ అనేది చాలా హెడేక్, దాన్ని భరించడం చాలా కష్టం. సుకుమార్ గారు, సో మన అమెరికాలో చాలా మంది మూవీ ఎంతోసియస్ట్ ఉన్నారు, ప్రొడ్యూస్ చేయాలనుకుంటారు, డైరెక్ట్ చేయాలనుకుంటారు. అంటే వాళ్ళందరికీ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరేమైనా చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే సినిమా అంటే ఇంట్రెస్ట్ లేని తెలుగు వాడు ఉంటాడు అంటే ఏదో ఒక రకంగా చూడడంలోనూ చేయడంలోనూ. సో చాలా మంది మూవీ చేద్దాం అనుకుంటున్నాను అంటే కొంతమంది చెప్తాను నేను ఇలా 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 అని. చాలా మంది వింటున్నారు అలాగే. అయితే అది వదిలేస్తే, సో మూవీ చేయాలనుకున్నప్పుడు అంటే డిపెండ్స్, అంటే ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నారో లేకపోతే డైరెక్షన్ చేయాలనుకుంటున్నారు. డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఫస్ట్ బేసిక్ స్క్రిప్ట్ కావాలి. ఇంకా అది వేరేది, అది ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి. బట్ సినిమా చేయాలనుకున్న వాళ్ళకి ప్రొడక్షన్ పర్టికులర్గా చేయాలనుకుంటే, సో సినిమాలో 3 phases ఉంటాయి: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. సో స్క్రిప్ట్ ఎంత అవసరమో నీ దగ్గర బిజినెస్ ప్లాన్ కూడా అంతే ఇంపార్టెంట్. అది లేకుండా సినిమా చేయాలంటే ఇప్పుడు చాలామంది ఇండియా నుంచి ఇక్కడ వాళ్ళకి చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పే సినిమాలు ఏంటంటే ఒక చిత్రం, ఒక పెళ్లి చూపులు, ఒక అర్జున్ రెడ్డి, మధ్యలో ఇంకొకటి ఏదో వచ్చిన మారుతి గారి సినిమా. ఈ రోజుల్లో మీరు చూస్తే ఈ సినిమాకి ఒక్కొక్క సినిమాకి 6 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఈ 6 సంవత్సరాల మధ్యలో 6,000 సినిమాలు వచ్చినాయి. అవి చెప్పరు ఎవరు. సో ప్రతి సినిమా చిత్రం కాదు, ప్రతి సినిమా ఈ రోజుల్లో కాదు, లేకపోతే పెళ్లి చూపులు కాదు. సో అది కాకపోయినా కూడా అట్లీస్ట్ నీకు బ్రేక్ ఈవెన్ రావడానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? అది ఉంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు గొప్ప సినిమా తీయాలని సినిమా చేస్తాడు. ఎవడు నేను చెత్త సినిమా చేయాలని ఎవ్వడు చేయడు. కాకపోతే 99 చెత్త అవుతాయి.
99 కాబట్టి 90 చెత్త అవుతాయి, మీకు కొన్ని యావరేజ్ ఉంటాయి, ఏదో ఒకటి రెండు అవుతాయి సంవత్సరంలో. ఆ సినిమాని ఎగ్జాంపుల్ గా చెప్పి మీరు కోటు పెట్టండి 17 కోట్లు వస్తాయి రావు, 10 కోట్లు వస్తాయి రావు, నీకు కోట్ వచ్చే ఆప్షన్ ఉందంటే ఫస్ట్ చేయమని చెప్తాను నేనైతే. తర్వాత ఎంత వస్తుంది అనేది, నీది ఎంత గొప్ప సినిమా అనే దాన్ని బట్టి, అది ఏ టైంలో వచ్చింది దాన్ని బట్టి ఉంటుంది తప్పితే ఆ, అదే ఆ బిజినెస్ ప్లాన్ కూడా ఉంటే ప్రొడక్షన్ చేయాలి. లేకపోతే ఆ, ఇవాళ రేపు సినిమా స్క్రిప్ట్ ఎంత ఇంపార్టెంట్, మార్కెటింగ్ కూడా అంత ఇంపార్టెంట్. అది మార్కెటింగ్ అనేది ఒక చెత్త సినిమాని గొప్ప గొప్ప సినిమా చేయదు, గొప్ప బిజినెస్ చేయగలదు. సో అదొకటి చెప్తాను నేను, బిజినెస్ ప్లాన్ ఉంటేనే సినిమా చేయమని. అంటే నువ్వు జస్ట్ ఇమాజిన్ ఒక చెత్త సినిమా చేస్తున్నావు అనుకో చెయ్యి, బట్ స్టిల్ నీకు బ్రేక్ ఈవెన్ అయ్యే ఆప్షన్ ఏమి చూసి. సో మీరు డైరెక్టింగ్ దాంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే ఫ్యూచర్ లో సుకుమార్ గారిని ప్రొడ్యూసర్ గా చూడబోతున్నామా, లేకపోతే డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ లో చూడబోతున్నామా? అదేం లేదు, అంటే నాకు మంచి సినిమాలు ఉంటే చిన్న సినిమాలు ప్రొడక్షన్ చేసే ఆలోచన ఉంది. కానీ బట్ నేను వర్కింగ్ ఆన్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ రైట్ నౌ, మోస్ట్ ప్రాబబ్లీ 2025 సమ్మర్లో ఆ టైంలో చేస్తాను. ఇంకోటి సుకుమార్ గారు, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ యుఎస్ నుంచి ఇండియన్ మూవీస్ కి, ప్రత్యేకంగా మన తెలుగు మూవీస్ కి ప్రొడ్యూస్ చేస్తున్నారు, డైరెక్టింగ్ కూడా ఇక్కడ నుంచి చేస్తున్నారు, కథలు పంపిస్తున్నారు. కానీ ఒకటి ఏం లోకి అయిపోయిందంటే, అమెరికాలో ఉన్న ఎంత ఆస్పిరెంట్ యాక్టర్స్ ని మీరు ఎప్పుడు పైకి తీసుకురాబోతున్నారు, వాళ్ళని ఎప్పుడు పరిచయం చేయాలి? నేను తీసుకురాలేదు, కానీ కానీ ఒకటి చెప్పగలను, అంటే డైరెక్టర్స్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో మనకి 20 years బ్యాక్ దేవకట్ట గారు వెన్నెలతో చేశారు. వెన్నెల చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఇండియాకి వెళ్ళి ప్రస్థానం ఇలా చేశారు. క్రిష్ గారు అమేజింగ్ డైరెక్టర్, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళారు. చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, యాక్చువల్గా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంచెం స్పెషల్ ఇది కూడా ఉంటుంది. అంటే మన తెలుగు మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, మంచి మంచి చాలా గొప్ప మంచి మంచి బుక్స్ చదువుకుంటారు, మంచి సినిమాలు చేస్తారు. సో ఇంక ప్రొడక్షన్ అంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 5లో 3 ప్రొడక్షన్ హౌసెస్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అన్ని యుఎస్ నుంచి వెళ్ళినవే. సో బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే ఆర్టిస్టులతో ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీకైనా నాకైనా ఇప్పుడు డైరెక్షన్ చేయాలన్నా, ప్రొడక్షన్ చేయాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా, మన మెయిన్ ఇక్కడ మనం వర్క్ చేస్తుంటాం కదా. ఈవెన్ ఇక్కడ చేసే సినిమాలకు కూడా ఎవరినైనా అడిగితే ల్యాప్టాప్ ఎత్తుకొని వెళ్తారు సెట్కి. సో మేనేజ్ చేసుకోవాలి కదా. అది ఇంకా ఇండియాకి వెళ్ళి చేయడం అంటే ఇంపాసిబుల్. అందులో ఇటు ఎట్లుంటాయంటే మనకి మిగతా వాటిలాగా ఉండదు కదా. ఈ మంత్ షూటింగ్ అంటారు, ఇక్కడ లీవ్ పెడతారు, నాకు తర్వాత వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదండి ఆల్ డేట్లు కుదరలేదు, నెక్స్ట్ మంత్కి అయింది అంటారు. సో 4 రోజులు 2 నెలలు అక్కడ కూర్చోలేదు. చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చాలా టాలెంట్ ఉంది ఇక్కడ. అసలు నా దగ్గరే పెద్ద డేటాబేస్ ఉంది. అంటే అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దాన్ని కంప్లీట్ ఫుల్ టైం తీసుకోలేదు కదా. బట్ ఈ మధ్య చాలా సినిమాలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళు ఆర్టిస్ట్ని తీసుకుంటున్నారు. కానీ బట్ స్టిల్ అదే ఇంకా సెట్లో ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు చాలా మంది. ఇండియాకి వెళ్ళి కూడా చేస్తున్నారు. బట్ ఈ మధ్య తెలుగు సినిమాలు చాలా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సుకుమార్ గారు, 1 ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు దాదాపు ఈ మూవీ మనకి అక్టోబర్ 25th రోజు రిలీజ్ అయింది, అండ్ థియేటర్ రిలీజ్, అండ్ December 6th నుంచి ఓటీటీలో కూడా చాలా బాగా నడిచింది. ప్రైమ్ అండ్ ఆహా అండ్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్. సో అంటే ఇది అన్ని కమర్షియల్ మూవీస్ లాగా కాకుండా ఈ చిత్రం కథని నమ్ముకొని తీసిన మూవీ ఇది. సో స్టిల్ మీరు పెట్టిన బడ్జెట్ కి ఇదంతా స్టిల్ మీకు వచ్చిన నెంబర్ సాటిస్ఫాక్టరీ అనిపిస్తుందా? యా, ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు మా టార్గెట్ ఆడియన్స్ మాకు తెలుసు, మా నెంబర్స్ మాకు తెలుసు. సో ఖచ్చితంగా మేము అనుకున్న దానికంటే బెటర్గానే అయింది. సో అంటే 2 రకాలుగా సాటిస్ఫై. ఐ మీన్ ఒక రకంగా ఏంటంటే అది thousands of మెసేజెస్, చాలా మంది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్ పంపించేవాళ్ళు. అంటే కొంతమంది చాలా ఎమోషనల్గా కూడా రాస్తారు, మీలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి, ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి అని. చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పినట్టు మా బడ్జెట్కి, మా టార్గెట్ ఆడియన్స్కి, మేము అనుకున్న దానికి ఎవ్రీథింగ్ కంప్లీట్ వర్క్అవుట్ అయింది. వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వి డిడ్. నైస్. అదే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన తెలుగు వర్షన్ లో ఓటీటీ రిలీజ్ అయింది. నేను విన్నది ఏంటంటే ఇంకా కన్నడ, ఇంకా తమిళ్లో కూడా 1-2 weeks లో రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా కొంచెం తెలుగుతో పాటు వచ్చేయాల్సింది, బట్ మన దగ్గర
సెన్సార్ దగ్గర యాక్చువల్లీ కొంచెం డిలే అవుతుంది ఈ మధ్య. ఓకే. సో 2 days బ్యాక్ సెన్సార్ అయింది. ఏదో చిన్న చిన్న చేంజెస్ చెప్పారు. అది 2-3 రోజుల్లో వచ్చేసేసి మోస్ట్ ఆల్ 1 week 10 days కన్నడ, తమిళ్ వర్షన్స్ కూడా రిలీజ్ అవుతుంది. మీరు వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్. మీరు అమెరికా నుంచి మూవీని ప్రొడ్యూస్ చేశారు. అయినా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఇండియానే ఉన్నారు అనుకుంటాను, సింధురెడ్డి గారు. మీకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతవరకు ఈ మూవీకి సపోర్ట్ లభించిందని మీరు అనుకుంటున్నారు? అది యాక్చువల్గా ఇది పెద్ద ఈ క్వశ్చన్కి ఆన్సర్ మొన్న స్టేజ్ మీద చెప్పారు కదా ఆయన, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయరని. అంటే పెద్ద అంటే మనకి ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే ఏదైనా మా ట్రైలర్ రిలీజ్ చేయండి, టీజర్ రిలీజ్ చేయండి, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రండి అంటే నిజంగా మీకు చాలా క్లోజ్ పీపుల్ ఉంటే రావచ్చు, వస్తారని చెప్పి. అంటే నిజంగా అవసరమో మనకు TFI లో ఎస్టాబ్లిష్ అయిన పెద్దవాళ్ళు వచ్చి మన మూవీని ఆదరిస్తేనే మన మూవీస్ నడుస్తాయి అనుకుంటారా? లేకపోతే ఇండిపెండెంట్ గా మీకు ఓకే తెలుసు, వర్క్ ఫ్లో తెలుసు, డైరెక్ట్ గా మనం సిస్టమ్ ని ఫాలో అయిపోతే స్టిల్ వీ కెన్ ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏం చేసినా చెత్త సినిమాని గొప్ప సినిమా చేయలేరు. అంటే ఈవెన్ అంటే చెప్పకూడదు కానీ ఇప్పుడు స్టార్ హీరో సినిమా అయినా సినిమా బాగాలేకపోతే కలెక్షన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు అదే స్టార్ హీరో మన సినిమాకి ఈవెంట్ రావడం వల్ల మన సినిమా ఏం పైకి వెళ్ళిపోదు. అంటే చెత్త సినిమాని గొప్ప సినిమా చేయలేరు. అంటే మంచి సినిమాని ఇంకొంచెం ఎక్కువ ప్రమోట్ అవుతుంది. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే, నలుగురు ఇండస్ట్రీ నుంచి వచ్చి చూసినప్పుడు బాగుందని 4 మాటలు చెప్తే ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ అవుతుంది. కానీ అలాగే ఒక మంచి సినిమాని కూడా అంటే ఎవరో వచ్చి తొక్కేస్తారు లేకపోతే నలిపేస్తారు, అదేం ఎవరేం చేయలేరు మంచి సినిమా జనాలు. అంటే ఇవాళ రేపు రెవెన్యూ సోర్సెస్ ఎక్కువైనాయి కదా. అంటే ఓటీటీలు ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి. ఎక్కడో దగ్గర నీ సినిమా బాగుంది అని ఒక పేరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేబీ కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో కానీ బట్ వర్కౌట్ అవుతుంది. ప్లస్ సినిమా బాగుందన్న తర్వాత చాలా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారు. కొంచెం అంటే ఖచ్చితంగా ఎవరైనా నలుగురు వచ్చి ముందుకు తీసుకెళ్తే మాత్రం ప్రమోషన్ డెఫినెట్లీ అదొక యాడ్ ఆన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా యాడ్ ఆన్ లాగా అంటే 10 మందికి తెలుస్తుంది మీ సినిమా ఒకటి ఉందని, అది దానికి బాగా యూజ్ అవుతుంది. అందుకే చాలా మంది ప్రీ రిలీజ్ ఈవెంట్లకి గెస్టుల కోసం పాపులాడుతుంటారు. బట్ అంటే వాళ్ళకి కూడా ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అంటే అది మంచి సినిమానో చెత్త సినిమానో తెలియదు, ఏముందో తెలియదు, వాటి సినిమా చూసి రావాలంటే అంత టైం కుదరదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. బట్ ఖచ్చితంగా ఎవరైనా వచ్చినప్పుడు మన సినిమా 10 మందికి తెలుస్తుంది రిలీజ్ అప్పుడు కానీ ఎప్పుడైనా. మళ్ళీ చెప్పినట్టు చెత్త సినిమాని అయితే ఎవరు గొప్ప సినిమా చేయలేరు. అట్లా గొప్ప సినిమాని కూడా తొక్కడాలు నడపడాలు కూడా నడుస్తుంది. ఇప్పుడంటే మా సినిమానే ఇప్పుడు ఇంతమంది బాగుంది అన్న ఓటీటీలో విపరీతంగా చూస్తున్నారు. లాస్ట్ 2 weeks లోనే ఆల్మోస్ట్ 50 million స్ట్రీమింగ్ మినిట్స్ అని చెప్పారు ప్రైమ్ వాళ్ళు. హ్యూజ్ నెంబర్ యాక్చువల్గా ఒక చిన్న సినిమాకి. అదే టైంలో చాలా సినిమాలు వచ్చినాయి. యాక్చువల్గా ఇంకొకటి చెప్పాలి అంటే ఇందాక మనం ప్రమోషన్కి వాళ్ళు వస్తే ఇప్పుడు మా సినిమా రిలీజ్ అయిన రోజే ఓటీటీలో రిలీజ్ అయిన రోజే పుష్ప సినిమా రిలీజ్ అయింది. అంటే పుష్ప సినిమా రిలీజ్ అయినా థియేటర్ ఇది ఓటీటీ ప్యారలల్ గా నడుస్తుంది. కానీ అప్పటి నుంచి మేము ఎంత పుష్ చేయాలని చూస్తుంటే ఇంటర్నెట్ లో మొత్తము ఆ ఇష్యూ ఒకటి నడుస్తుంది, అల్లు అర్జున్ గారి ఇష్యూ. దాంతోనే మొత్తం ట్రెండింగ్ లో అదే నడుస్తుంది. మనం ఎంత పుష్ చేసినా అదే నడుస్తుంది. సో జనాలకి అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. తర్వాత ఇది కొంచెం చల్లబడుతుంది అనగా మళ్ళీ మంచు ఫ్యామిలీ ఇష్యూ, అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలకి. ఊళ్ళో పెళ్లి ఒక్కల అడావిడ అయిపోయింది మొత్తం ఇంటర్నెట్ అంతా, టీవీ ఛానల్ అంతా. అంటే ట్రెండింగ్ లోకి తీసుకురావడానికి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి నడుస్తా ఉన్నాయి అనమాట అది. బట్ స్టిల్ చాలా మంచి రెస్పాన్స్. నిన్న మొన్న కూడా ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండింది టాప్ 10 లో హైదరాబాద్ లో. అంటే ఒక చిన్న సినిమాకి చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే చాలా మంది నాకు ఫేస్బుక్ లో ఎవరో రివ్యూ రాస్తే షేర్ చేస్తా ఉన్నారు. అంటే ఎంత ఎమోషనల్ గా, అంటే సినిమా నచ్చితే జనాలు అలా పోతూనే ఉంటుంది. ఇంకా అది రైట్. సుకుమార్ గారు, మీ విలువైన సమయాన్ని మా పిలుపు టీవీ ప్రేక్షకుల కోసం వీక్షించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి అద్భుతమైన సినిమాలు మరెన్నో మీరు ఇంకా తీసి మన అమెరికా నుంచి కూడా ఇటువంటి ప్రొడక్షన్స్ కానీ ఇంకా మీరు డైరెక్టర్ దాంట్లో కూడా చేయాలని మనస్ఫూర్తిగా పిలుపు టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నేను వేణు గారికి, అవంతి గారికి, పిలుపు టీవీ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్.